వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు. అలాంటి పెళ్లిని 10 మంది 10 ఏళ్లు చెప్పుకునేంత గ్రాండ్‌గా జరుపుకోవాలని చూస్తూ ఉంటారు. పెళ్లి బట్టలతో అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ ఓ కుటుంబంలో ఆ పెళ్లి బట్టలే మృత్యువుగా మారాయి. ఆ పెళ్లి బట్టలే ఆ కుటుంబాన్ని కబళించింది. పెళ్లిలో వేసుకోవాల్సిన బట్టలు చివరకు మృతదేహాలపై ఉంచిన హృదయ విదారకర ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. ఎంతో సంతోషంగా పెళ్లి షాపింగ్ చేసి కారులో వస్తూ పెళ్లి పనుల గురించే మాట్లాడుకుంటున్నారు. మరో గంట సేపట్లో ఇంటికి చేరుకుంటారు. కానీ అవే వారికి చివరి క్షణాలయ్యాయి. పెళ్లి షాపింగ్ చేసి హైదరాబాద్ నుంచి తిరిగొస్తూ ఉండగా నిద్ర మత్తులో వీరు ప్రయాణిస్తున్న కారు డివైడర్ను ఎక్కి అవతలి వైపు లారీని ఢీకొట్టింది. అనంతపురం జిల్లా కేంద్రంలోని బిన్నెలోళ్ల కాలనీకి చెందిన అలీ సాహెబ్ కుమారుడు షేక్ ఫిరోజ్ బాషాకు ఈ నెల 27వ తేదీన వివాహం నిశ్చయమైంది. పెళ్లి బట్టలు కొనుగోలు చేయడానికి 14 మంది కుటుంబ సభ్యులు 2 కార్లలో శుక్రవారం ఉదయం 5 గంటలకు హైదరాబాద్ కు బయలుదేరారు. హైదరాబాద్ చేరుకుని రాత్రి 10 గంటల వరకు షాపింగ్ చేశారు. పెళ్లికి కావలసినవన్నీ కొనుగోలు చేశారు. హైదరాబాద్ నుంచి అనంతపురం తిరుగు ప్రయాణంలో అలీ సాహెబ్ చిన్న కుమారుడు మహ్మద్ గౌస్ ఒక కారు నడుపుతూ ఉండగా వారి బంధు ఒకరు మరో కారు నడిపిస్తున్నారు. కర్నూలుకు రాగానే వర్షం కురవడంతో మహ్మద్ గౌస్ తన కారును కొంతసేపు ఆపారు. మరో కారులోని వారు అలాగే అనంతపురానికి చేరుకున్నారు. శనివారం ఉదయం 6 గంటలకు గుత్తి మండలం కరిడికొండ గ్రామ సమీపంలోకి రాగానే మహ్మద్ గౌస్ కునుకు తీయడంతో కారు అదుపు తప్పింది. దీంతో డివైడర్ ఎక్కి అవతలి వైపు వస్తున్న లారీని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జైంది. ఈ ఘటనలో వరుడు ఫిరోజ్ బాషా, తండ్రి అలీ సాహెబ్, పిన్ని రెహానా, వదిన జాహిద్, ఆమె ఇద్దరు పిల్లలు అయాన్, ఆహిల్ మృతి చెందారు. కారు నడిపిన మహ్మద్ గౌస్ గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదం విషయం తెలుసుకున్న బంధువులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. సంతోషంగా పెళ్లిలో గడపాల్సిన కుటుంబ సభ్యులు చివరకు ప్రమాదంలో మృతి చెందడంతో గుండెలు పగిలేలా రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.